శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026లో 8వ తారీఖున జూన్ నుండి 14వ తారీఖు వరకు వార ఫలాలని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయన్నది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. మీనరాశి మిత్రులకి ఈ వారం అంతా కూడా ఆధ్యాత్మిక ఆలోచన పెరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు యోగంగా కల్పిస్తున్నాడు. చాలా అద్భుతం ఇస్తున్నాడు. ఏళ్ళనాటి శని జన్మ శనిగా ఉన్నా కూడా యోగాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఆర్థికంగా ఆదాయం ఖర్చు సమతుల్యంగా ఉంటుందని చెప్పొచ్చు. ఉద్యోగంలో స్థిరంగా ఉంటారని చెప్పొచ్చు. సర్వీస్ సెక్టార్లో సహకారం లభిస్తుంది. కుటుంబం శాంతి, ఆనందం, ప్రేమ, మంచి అవగాహన ఉంటుంది. ఇంకా కోర్టు వ్యవహారం సహనంతో ముందుకు సాగండి. ప్రేమికులు మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం అంటారా, విశ్రాంతి లేకుండా పరిగెడుతున్నారండి, కాస్త జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ లో తొందరపడి నిర్ణయాలు ఏది వద్దు. వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది, వాతావరణం కూడా మీకు కలిసి వస్తుంది. సినిమా, టీవీ సృజనాత్మకమైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా చదివిన తర్వాత విద్యార్థులు క్యాంపస్ సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళకందరికీ ఈ వారం ఆఫర్ లెటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ రెడీ. విజా విషయాలంతా కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు మెరుగ్గా ఉంది. లక్కీ నెంబర్ 7 లేత పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ దిక్కు ఉత్తరం అని కూడా చెప్పచ్చు. శని భగవాన్ని ప్రార్థన చేయండి. 19 ప్రదక్షిణాలు శని భగవానునికి ప్రతిరోజు చేయండి. ఒక బెల్లం ముక్క పెట్టండి. అన్ని రకాలుగా మెలుగుంటుంది. నోరు అదుపులో పెట్టుకోండి. విజయం వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. రుచిగా వస్తుంది.